భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోడు అశ్వాపురం మండలాల సరిహద్దు ప్రాంతంలో కొలువైన శ్రీ భవానీ సమేత లింగమతుల జాతర 3 రోజుల పాటు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్నాలు వేసి బోనాల సమర్పణతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించారు. సభ్యులు ఒగ్గు కళాకారులచే ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. కమిటీ బాధ్యులు మంగి మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సోయగాల మధ్య లింగమతుల జాతర నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి లింగమతుల జాతర విశేషాలను తీసుకువెళ్లి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం లింగమంతుల స్వామివారి జాతరకు నిధులు కేటాయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు మంగి మల్లికార్జున్, పెద్దిరాజు, కందుల వెంకన్న, రవి యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ గారిని కోరుకుంటున్నాము. అశ్వాపురం సిఐ గారు అశోక్ రెడ్డి గారిని సాధారణంగా మన చక్కటి సాంగ్స్ సిస్టమ్ అందిస్తున్న డేవిడ్ సాంగ్స్ మన వివాహాలు శుభకార్యాలు చేస్తున్నారు. వచ్చిన భక్తులు 5 నిమిషాలు సారికి సాధారణంగా స్వాగతం పలగాలని కోరుకుంటున్నాము. మన సింగరేణి యాజమాన్యం అలానే ఇన్ఛార్జి జీవం గారు, అలానే శోభన్ బాబు గారు, అలానే కట్నకానుకలు స్వామివారి కట్నకానుకలు 501 రూపాయలు సమర్పించారు. వాస్తవులు మనకు ఎంతగానో సహకరించారు. వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అశ్వాపురం వాస్తవులు కందుల కృష్ణాచంద్ర గారు దర్శించుకొని 100 రూపాయల కానుక సమర్పించారు. ఆలయ కమిటీ వారు ఎక్కడున్నా ఒకసారి ఆలయ కమిటీ గారి నుంచి మన పురపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారికి ఆలయ కమిటీ నుంచి అశ్వాపురం సిఐ గారు భద్రావతి గుడి కాకపోతే బండి కాడికి రాగలరు. మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి భారీగా ఏర్పాటు చేశారు. దయచేసి లోపలికి ఎవరో వెళ్ళవద్దు. కూడా ముందుగా నా నమస్కారాలు. నా పేరు నాగా సీతారాములు యాదవ్, టీపీసీసీ సభ్యులు కొత్తగూడెం నియోజకవర్గం. ఈరోజు రేగులగండి వద్ద వెలిసి ఉన్న శ్రీ భవానీ సమేత లింగమంతుల స్వామివారికి దర్శనానికి వచ్చినాం. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకునేది ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న తరుణంలో ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆశీనులై ఉన్న లింగమంతుల స్వామి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది యాదవుల పండగగా కొలుసుకుని
మనుగూరు అశ్వాపురం మధ్యలో ఉన్నటువంటి ఎందరో యాదవ్ పూజారుల చేత గత 3 రోజుల నుంచి విశిష్టంగా చేసుకుంటున్న ఈ పండుగని మీరు గుర్తించి తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని, అలాగే ఇక్కడున్న సింగరేణి సంస్థ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నందుకు వారికి కూడా మా యాదవుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఈ అభివృద్ధి చేయటంలో వారి పాత్ర కూడా ఉండాలని, అలాగే మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సీఎం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.